హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనమైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యూజ్ చేసి మనం ఏ విధంగా లోన్ తీసుకోవాలో మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ వీడియోకైతే లైక్ చేయండి. వీడియోకి లైక్ చేస్తే కొంచెం మోటివేషన్‌గా ఉంటది. ఇంకా మంచి మంచి వీడియోలైతే చేయాలనిపిస్తది. ఫ్రెండ్స్, నేనైతే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద ప్రెస్ చేసుకొని యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే వస్తది చూడొచ్చు మీరైతే. మనకైతే రేటింగ్ అయితే చూడొచ్చు. యాప్‌కైతే రేటింగ్ అయితే 4.5 అయితే ఉంది. మనమైతే 2,00,000 వరకైతే పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఈ యాప్ అయితే మనకైతే ఆర్‌బీఐ రిజిస్టర్ అయ్యి ఉంది. కింద గెట్ స్టార్ట్ అని ఉంది కదా! దాని మీద అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. తర్వాత అయితే మనకైతే మొబైల్ నంబర్ అయితే అడుగుతది. నేనైతే మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేసిన. ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే పర్మిషన్ అయితే అడుగుతుంది. నేనైతే పర్మిషన్ అయితే ఇచ్చేసిన. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకైతే పాస్వర్డ్ అని చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ చేసుకుంటే మీకైతే ఓటీపీ అని చూపిస్తది. తర్వాత అయితే నేనైతే పర్మిషన్ అయితే అడుగుతుంది. పర్మిషన్ అయితే ఇచ్చేసినా నేను. తర్వాత యాక్సెప్ట్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. దాని మీద అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ యాప్‌లో మనకైతే ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది. అవర్ ప్రొడక్ట్స్ అండ్ ట్రూ బాలన్స్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది గదా! తర్వాత నేనైతే అక్కడ కంటిన్యూ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే హోమ్ పేజ్‌లో ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడైతే మనకైతే క్యాష్ లోన్ అని కనిపిస్తుంది. లెవెల్ అప్ లోన్ అని కనిపిస్తుంది. క్యాష్ లోన్ వచ్చేసి 5,000 నుంచి 2,00,000 వరకైతే తీసుకోవచ్చు. ఈఎంఐ వచ్చేసి 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకైతే పెట్టుకోవచ్చు. మనం లోన్ ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత కిందైతే చూడొచ్చు, లెవెల్ అప్ లోన్ అని చెప్పేసి 1,000 నుంచి 10,000 వరకైతే చూపిస్తుంది. ఇది కూడా సేమ్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకైతే ఈఎంఐ పెట్టుకోవచ్చు. మనమైతే లోన్ ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే లెవెల్ అప్ లోన్ అంటే ఏంటిదో మీకైతే క్లియర్‌గా చెప్తాను నేనైతే. లెవెల్ అప్ లోన్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు లోన్ తీసుకొనైతే మనమైతే టైమ్‌లీ పేమెంట్ చేసినామనుకో, నెక్స్ట్ టైమ్ అయితే ఎక్కువ లోన్ అయితే ఇస్తారు. మళ్ళా తర్వాత అది తీసుకొని గిట్ట మనమైతే టైమ్‌లీ పేమెంట్ చేసినామనుకో, ఇంకా ఎక్కువ లోన్ అయితే ఇస్తారు. ఈ విధంగా అయితే మనకైతే లోన్ అయితే పెరుగుతా ఉంటది. లెవెల్ అప్ లోన్ అయితే. ఫ్రెండ్స్, మీకైతే నేనైతే క్యాష్ లోన్ ఏ విధంగా అప్లై చేయాలో మీకైతే చూపిస్తాను నేనైతే. క్యాష్ లోన్ మీద అయితే ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే పర్మిషన్ అయితే అడిగింది. నేనైతే అగ్రీ అండ్ కంటిన్యూ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే లోడ్ అయింది. తర్వాత అయితే మనకైతే అడుగుతుంది నీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి అయితే. ఇక్కడ చూడొచ్చు, 5,000 నుంచి 2,00,000 వరకైతే తీసుకోవచ్చు. మనమైతే అమౌంట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. టెన్యూర్ అయితే మనమైతే 6 మంత్స్ పెట్టుకోవచ్చు, 12 మంత్స్ పెట్టుకోవచ్చు. మనం 2,00,000 తీసుకున్నామనుకో, మంత్లీ ఈఎంఐ వచ్చేసి 20,814 రూపీస్ అయితే వస్తది. మనమైతే అమౌంట్ తగ్గించుకొని మనం 1,00,000 తీసుకున్నామనుకో, 10,407 రూపీస్ అయితే వస్తది. అదే 50,000 తీసుకున్నామనుకో, 5,204 రూపీస్ అయితే వస్తుంది. నేనైతే నెక్స్ట్ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. చూడొచ్చు మీరైతే. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే పర్పస్ అయితే అడుగుతుంది. నేనైతే బిజినెస్ దగ్గర అయితే సెలెక్ట్ చేసిన. తర్వాత మ్యారీడా కాదా అని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే సెలెక్ట్ చేసిన. తర్వాత ఎడ్యుకేషన్ లెవెల్ అయితే అడుగుతుంది. నేనైతే ఎడ్యుకేషన్ కూడా సెలెక్ట్ చేసి నేనైతే కంటిన్యూ చేసిన. తర్వాత హౌసింగ్ టైప్ అయితే అడుగుతుంది. నేనైతే సెల్ ఫోన్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసిన. తర్వాత అయితే వాట్ ఈస్ యువర్ జాబ్ అని చెప్పేసి అయితే అడుగుతది. మనమైతే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ టైప్ అయితే అడుగుతుంది. నేనైతే ఎంప్లాయ్‌మెంట్ టైప్‌ని కూడా సెలెక్ట్ చేసిన. తర్వాత అయితే మనమైతే ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామో అదైతే అడుగుతది. తర్వాత అయితే మనకైతే కంపెనీ నేమ్ ఆర్ షాప్ నేమ్ అని చెప్పేసి అయితే అడుగుతది. దాన్నైతే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అది ఏ టైప్‌లోకి వస్తదని చెప్పేసి అయితే మనకైతే ఆప్షన్స్ అయితే చూపిస్తే దాంట్లో నుంచి అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ జాబ్ అని చెప్పేసి అయితే అడుగుతది. నేనైతే షాప్ ఓనర్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసిన. తర్వాత మనకైతే మంత్లీ ఎంత ఇన్‌కమ్ వస్తదని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే ఇన్‌కమ్‌నైతే సెలెక్ట్ చేసిన. తర్వాత మనకైతే ఏ డేట్‌లో వస్తది, ఏ విధంగా వస్తది మీకు, బ్యాంక్‌కొస్తదా లేకపోతే క్యాష్ వస్తదా అని చెప్పేసి అయితే అడుగుతది. తర్వాత లాంగ్వేజ్ అయితే అడుగుతది. నేనైతే లాంగ్వేజ్ ఇచ్చేసిన. తర్వాత అయితే మనకైతే హావ్ యూ ఎక్స్‌పీరియన్స్ లోన్ బిఫోర్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే యెస్ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. తర్వాత వెరిఫై విత్ ఈమెయిల్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. దాన్నైతే నేను సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేస్తే మనకైతే ఈ విధంగా ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే మన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మన డీటెయిల్స్ అయితే మనం చెక్ చేసుకొని అయితే మనం ప్రొసీడ్ దగ్గర అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు మీరైతే. ఫ్రెండ్స్, తర్వాతయితే మనకైతే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేయమంటారు. నేనైతే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే అప్‌లోడ్ స్టేట్‌మెంట్ వయా ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ తర్వాత అయితే మనకైతే అప్‌లోడ్ పీడీఎఫ్ బ్యాంక్ స్టేట్‌మెంట్ అని చెప్పేసి అయితే 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి ప్రొసీడ్ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే ఒక ఓటీపీ అయితే వస్తది. ఆ ఓటీపీని అయితే మనమైతే కాపీ చేసుకొని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మనమైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. నేనైతే కన్ఫర్మ్ అయితే చేసిన చూడొచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, కంగ్రాచ్యులేషన్స్ యువర్ లోన్స్ ఆర్ అప్రూవ్డ్ ఫ్రమ్ ట్రూ బాలన్స్ అని చెప్పేసి అయితే వచ్చింది. మనకైతే 10,00,000 వరకైతే లోన్ అయితే ఇస్తుర్రు వీళ్ళైతే. ఫ్రెండ్స్, చాలామంది అయితే వేరే యాప్స్‌లో లోన్ వస్తలేదని చెప్పేసి అయితే బాధపడతారు. దీంట్లో అయితే ఖచ్చితంగా లోన్ అయితే వస్తది మీకు. నేను ఏ విధంగా అయితే స్టెప్స్ చెప్పినో అదే విధంగా మీరైతే చేయండి. ఖచ్చితంగా మీకైతే లోన్ వస్తది దీంట్లో నుంచి అయితే. ఫ్రెండ్స్, మీకైతే ఇంకా క్లియర్‌గా అర్థం కావడానికి అప్లై నౌ అని ఉంది కదా! దాని మీద అయితే నేను ప్రెస్ చేసిన. ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. క్విక్ లోన్ అప్ టు 10,00,000 అని చెప్పేసి అయితే చూపిస్తుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1% నుంచి 3% ఫర్ మంత్ అయితే ఉంది. తర్వాత ఈఎంఐ అయితే మనకైతే 1,087 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితది. మనమైతే లోన్ అప్లై చేస్తాం కదా! 30 మినిట్స్‌లో అయితే మన అకౌంట్‌కి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తాయి. సిబిల్ వచ్చేసి మనకైతే 650 ప్లస్ అయితే ఉండాలి. 650 ప్లస్ ఉందంటే ఖచ్చితంగా లోన్ అయితే వస్తది మనకి. మంత్లీ ఇన్‌కమ్ వచ్చేసి 25,000 పైన అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఉండాలి మనము. ఫ్రెండ్స్, దీంట్లో అయితే మనకైతే ఎక్కువ డాక్యుమెంటేషన్ అయితే అడగదు. మనకైతే జస్ట్ మన పాన్ కార్డ్ తర్వాత సెల్ఫీ ఇస్తే సరిపోతది.
ఫ్రెండ్స్ మీకైతే క్లియర్‌గా అర్థమైంది కదా! ట్రూ బ్యాలెన్స్ నుంచి మనం ఏ విధంగా లోన్ తీసుకోవాలో మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసినా. అర్థం కాకపోతే ఇంకొకసారి అయితే చూడండి వీడియో అయితే. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.